బాపట్ల నుండి తిరుమలకు పాదయాత్రగా వచ్చిన టీడీపీ నాయకులకు తిరుపతి తెలుగు యువత నాయకులు కరణం హిమ్మత్ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకున్న గుంటూరు జిల్లా కొల్లూరు మండలం మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. మహాపాదయాత్ర ప్రారంభంలో బాపట్ల ఎమ్మెల్యే వేగినేసిన నరేంద్రవర్మ సంఘీభావం తెలిపి ముందుకు నడిపించారు. దాదాపు 14 రోజుల పాటు 400 కిలోమీటర్లు సాగిన టీడీపీ నాయకుల మహాపాదయాత్ర ఆదివారం తిరుపతికి చేరింది. సత్సంకల్పంతో చేపట్టిన మహాపాదయాత్ర నిర్వాహకులకు తెలుగుదేశం పార్టీ తిరుపతి స్థానిక యువకులు కరణం హిమ్మత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా దుర్మార్గ పరిపాలన కొనసాగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంతో పాటు ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేశాడు. ఆ సందర్భంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి మేము మొక్కుకోవడం జరిగింది. దుర్మార్గ పాలన అంతమై రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించేటువంటి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకోవడం జరిగింది. మేము కోరిన విధంగా వెంకటేశ్వర స్వామి ఈ నర్రూప రాక్షసుడు దుర్మార్గుడు సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించి చంద్రబాబు నాయుడు పరిపాలన రావడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరగని ఘన విజయం తెలుగుదేశం పార్టీకి లభించింది. జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. దానికి కృతజ్ఞతగా కలియుగదైవం వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకోవడానికి మేము ఈ నెల 1వ తారీఖున పాదయాత్రగా తిరుపతికి బయలుదేరడం జరిగింది. ఈరోజు 13వ రోజు పాదయాత్ర ముగిసి తిరుపతి పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాకు ఇక్కడ స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు కరణం హేమంత్ గారికి, అదేవిధంగా ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఉదయం అలిపిరి నుంచి తిరుమల కొండకు చేరుకుంటాం. 2019 నుంచి 24 వరకు ఈ జగన్మోహన్ రెడ్డి అనే సైకో చేసిన పరిపాలన అంతా అంతమొందాలని చెప్పేసి ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని డాక్టర్ గారు కానీ మేము కానీ అందరం మొక్కున్నాము. మా కోరిక ఫలించి ఆ వెంకటేశ్వర స్వామి మా కోరిక తీర్చి వైసీపీకి 11 సీట్లు ఇచ్చిన సందర్భంగా ఆ మొక్కుబడి ఏ విధంగా తీర్చాలి అనే దాని మీద డాక్టర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా నడిచి మమ్మల్ని అందరూ తనతో పాటు తీసుకొచ్చి ఈ యొక్క దేవదేవుడి మొక్కుని వాళ్ళకి దరిదాపు మేము వచ్చి 13 రోజులు మా పాదయాత్రలో మాకు అడుగడుగున జన నీరాజనాలు ఏ విధంగా ఉందని జనం మాకు చెప్పేదాన్ని బట్టి మాకు అర్థమవుతూ ఉంది. అందువల్ల మేము దానికి కృతజ్ఞతగా ఈ దేవదేవుడి శ్రీ వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకోవడం కోసం ఈరోజు తిరుపతి చేరుకున్నాము. బాపట్ల నుంచి వేమూరు మండలం, అక్కడి నుంచి మధు అనే వ్యక్తి మనకు చంద్రబాబు నాయుడు గారు గెలుపొందిన సందర్భంగా పాదయాత్రలో వస్తానని మొక్కోవడం జరిగినది. ఈ సందర్భంగా అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ అందరినీ తీసుకొనేసి 60 మంది దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ చేరుకునే కొద్దీ 120 మంది దాకా చేరుకున్నారు. వాళ్ళందరూ ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతి నుంచి కూడా తిరుమలకి పాదయాత్రలో నడకదారులో వెళ్ళాలనేసి వాళ్ళు మొక్కున్నారు. ఇలాంటి వాళ్ళని ఇంకా సత్కరించి ఇంకా చాలా నియోజకవర్గాలు చేస్తున్నారు. తిరుపతి కూడా ఘనంగా ఆహ్వానం చేస్తున్నాం.